ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగార్ ఉధృతంగా సాగుతోంది. తాజాగా బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న నక్సల్స్ కోసం భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, శ్రీనివాస్, బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలకు మావోయిస్టుల జరిగిన ఎదురు కాల్పుల్లో 5గురు మావోయిస్టులు హతమైనట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఘటనా స్థలంలో ఇంకా భారీ ఎత్తున కూంబింగ్ కొనసాగుతుంది. ఓవరాల్ చూస్తే 15 రోజుల క్రితం మావోయిస్ట్ PLJS సుప్రీం కమాండర్ గా ఉన్న మడవి హిడ్మా ఏపీలో గ్రేహౌండ్స్ దళాల చేతులు హతమైన తర్వాత 15 రోజుల తర్వాత ఈ రోజు ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఓవరాల్ గా చూస్తే ఆపరేషన్ ఖగార్ లో భాగంగా వచ్చే మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని కూకటి వేలతో పెకిలించి వేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏదైతే శబ్దం చేశారో, ఆల్మోస్ట్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా మావోయిస్ట్ పార్టీ కూడా లేఖ విడుదల చేసింది. జనవరి 1 నుంచి మేము సాయుధ విరమణ చేస్తామంటూ కూడా లేఖ విరమణ చేసింది. ఇప్పటికే కొన్ని పౌర హక్కుల సంఘాలు కూడా చర్చ జరపాలని చెప్పినా గానీ ఓవరాల్ గా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఆపరేషన్ ఖగార్ లతమైన పరిస్థితి. మల్లోజుల వేణుతో పాటు ముఖ్యమైన కీలక నేతలంతా కూడా లొంగుబాటు కావడంతో మిగతా వారు కూడా లొంగిపోయే క్రమంలో ఉన్నారు. ఎవరైతే లొంగుబాటుకు సహకరించలేదో ఈ ఆపరేషన్ ఖగార్ లో భాగంగా కూంబింగ్ జరుగుతున్న చోట ఈ రోజు భారీగా కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. 5గురు మావోయిస్టులకు చెందుతుంది. భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా చూస్తే మరో 3 నెలల్లో అమిత్ షా పెట్టిన డెడ్ లైన్ కంటే ముందే